అసోంలో వరద బీభత్సానికి మనుషులే కాదు మూగజీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. కజిరంగ జాతీయ ఉద్యానంలోని దాదాపు 131 వన్యప్రాణులు వరదల్లో మృత్యువాత పడ్డాయి. ఇప్పటి వరకు వరదల ధాటికి అసోంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అసోంలో వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అస్సాంలో భీకర వరదల కారణంగా ఆ రాష్ట్ర ప్రజలే కాదు మూగజీవాలు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కజిరంగా జాతీయ ఉద్యానవనంలోని సుమారు 131 వన్యప్రాణులు వరదల్లో మృతి చెందాయి. నీటి ప్రవాహంలో చిక్కుకున్న మరో 96 వన్యప్రాణులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వాటిలో 6 ఖడ్గమృగాలు, 117 హాగ్ జింకలతో పాటు మరికొన్ని జంతువులు ఉన్నట్లు చెప్పారు. పార్కులోకి భారీగా వరద నీరు చేరడంతో ఇబ్బంది పడుతున్న ఖడ్గమృగం వీడియోను అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. దాన్ని వెంటనే రక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు అందులో తెలిపారు. 2017లో కజిరంగా ఉద్యానవనంలో సంభవించిన వరదల్లో 150కి పైగా వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. అస్సాంలో వరదల ధాటికి జరిగిన పలు ఘటనల్లో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 జిల్లాల్లోని సుమారు 23 లక్షల మందిపై వరదల ప్రభావం పడినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. అత్యధికంగా ధుబ్రీలో సుమారు 7,55,000 మంది వరద బాధితులు ఉన్నారు. బ్రహ్మపుత్ర, బరాక్ సహా మొత్తం 6 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో సంభవించిన వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. కొండ చర్యలు విరిగిపడి రహదారులు, వాహనాలు ధ్వంసమైన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా సుమారు 68,500 హెక్టార్ల పంట భూమి నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కామ్రూప్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 269 పునరావాస శిబిరాల్లో సుమారు 53,700 మంది తలదాచుకున్నారు. 3,15,000కు పైగా వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించారు. కచార్ జిల్లా సిల్చార్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించిన రాహుల్ వరద బాధితులను పరామర్శించారు.